ఈ కార్యక్రమము యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు యొక్క సహకారులు మరియు ప్రార్థనా భాగస్వాములు మరియు శ్రేయోభిలాషుల ద్వారా సాధ్యమైనది. నా పేరు జేకబ్. కోయంబత్తూరులో ఉన్న పెరునాయకంపాలెంలో ఉంటున్నాను. 8వ క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత కూలి పనికి వెళ్ళేవాడిని. కూలి పనికి వెళ్ళేటప్పుడు 10 పిల్లలతో వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పని చేసేటప్పుడు ఒక గంట సేపుకి ఒకసారి ఒక టీ, ఒక కాఫీ, ఒక వడ లేకపోతే బోండా ఇస్తారు. అది తినేసేసి వెంటనే అటు పక్కకు వెళ్ళి పిల్లలు అందరూ బీడీలు కాలుస్తుంటే నేను అక్కడ కూర్చొని కాల్చాను. వద్దన్నాను కానీ కుదరలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరితోనూ కాల్చా. అలా కాల్చి ఇప్పుడు ఎక్కువగా కాల్చి 5, 6, 7, 10 అయ్యి తర్వాత 2 కట్లు అయ్యినాయి. అదీ కాక ఒక 80 రూపాయలు, 100 రూపాయలకి సారా తాగేవాడిని. 30 సంవత్సరాలుగా బీడీ, సిగరెట్టు తాగుడికి బానిసగా ఉన్నాను. నేను అది వదలలేకపోయాను. డైలీ బాధపడేవాడిని, ఎందుకు నేను వదలలేకపోతున్నాను అని బాధపడేవాడిని. 2020లో ప్రార్థిద్దాం రండి కార్యక్రమాన్ని నేను టీవీలో చూశాను. మత్తు పదార్థాల గురించి మోహన్ అన్నగారు మాట్లాడడం విని నేను ప్రార్థించాను. మత్తు పదార్థాలను తీసుకువచ్చే ఆత్మలు, దేవా ఈ మద్యపానపు అలవాటును తీసుకువచ్చే తాగుబోతు ఆత్మలు యేసు నామమున తొలగిపోతున్నందుకు స్తోత్రములు. యేసు నామమున బంధకాలు త్రెంచబడాలి, పాపపు అలవాట్లన్నీ మారిపోవాలి, బానిసత్వము మారిపోవాలి. యేసు నామమున ఈరోజు విడుదల ఏర్పడుతున్నందుకు కృతజ్ఞతలు. అలా ప్రార్థించేటప్పుడు నాలోంచి ఒక నల్లటి ఆత్మ బయటికి పోయింది. బీడీలు ఒక 5 కట్టలు, మత్తు పానీయాలన్నీ కొని ఉంచాను. వాటిని నేను మరుసటి రోజు తాగుదాం అనుకున్నప్పుడు ప్రార్థించిన తర్వాత నాకు ఆ అలవాటు లేదు. ఆ తర్వాత ఏం చేశానంటే ఒక వారం దాన్ని ఉంచి చూశాను. అది ఉంచి చూసినప్పుడు నాకు ఆ గుర్తు వస్తుందో అని అనుకున్నాను కానీ రాలే. నాకు యేసు ప్రభు పూర్తిగా సుఖాన్ని ఇచ్చారు, ఆ అలవాటు నుండి దూరం చేశారు. 30 సంవత్సరాలుగా బీడీ, సిగరెట్ కాల్చాను. ఇప్పుడు నాకు అలవాటు పూర్తిగా లేదు. నాకు యేసు ప్రభు పూర్తిగా విడుదల ఇచ్చారు. యేసు ప్రభు నన్ను సంతోషంగా ఉంచారు. నా జీవితంలో ఇటువంటి విడుదల ఇచ్చిన యేసు ప్రభుకి కోటాను కోట్ల స్తోత్రములు. మీరు విశ్వసించాలి, యేసుని విశ్వసించాలి. యేసు నా కోసము మరణించి జీవంతో ఉన్న దేవుడు. యేసు నాకు జయమును ఇస్తారు, యేసు నన్ను గుణపరుస్తారు, యేసు నాకు విడుదల ఇస్తారని యేసుని విశ్వసించాలి. మీరు ఆయన శక్తిని విశ్వసిస్తే ఈరోజు అద్భుతము జరుగును. లూకా 13వ అధ్యాయము 10 నుండి 13 వచనాల వరకు చదవగా విందాం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. ఈమె ఈ 18 సంవత్సరములు వేదనతో ఉంది. ఆ స్త్రీనే దేవుడు కలిసి అద్భుతము చేస్తున్నారు. అంత పెద్ద గుంపులో ఒకే ఒక స్త్రీకి దేవుడు అద్భుతము చేస్తున్నారు. ఎందుకు? ఆమె 18 సంవత్సరాలు వేదనతో ఉంది. చాలా రోజులు ఆమెకు వేదన. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలు వేదనతో, దుఃఖంతో ఉన్న ఒక స్త్రీ. దేవుడు ఆమెను గుణపరుస్తున్నారు దీర్ఘకాలము. అది మాత్రమే కాదు, వంగే నడుస్తుంది. నిటారుగా నడవలేకపోయేది. మీరు అవమానపడుతూ ఉండవచ్చు. పిల్లల్లేరన్న అవమానము, అప్పుల సమస్య అనే అవమానము, వ్యాధి అనే అవమానము, అలా తలదించుకునే జీవితము.
మా గ్రామంలో తల ఎత్తుకుని నడవలేకపోతున్నాను. బాగా ఉన్న కుటుంబము ఇప్పుడు తలదించుకునేలా అయిపోయాము. అలా వేదన పడుతూ ఉండవచ్చును. యేసు మిమ్మల్ని తల ఎత్తుకునేలా చేసే దేవుడు. మన బంధకాలు త్రెంచి ఆయన తల ఎత్తుకుని నడిపించే దేవుడని లేవియా కాండము 26వ అధ్యాయము 13వ వచనంలో చెప్పబడింది. మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువగా నడిపించు దేవుడు. సాతాను ఉంచే బంధకాలను త్రెంచి ఆయన నిలువగా నడిపించు దేవుడు. సరే, ఈమె 18 సంవత్సరాల వేదన, సరిగ్గా నిలబడలేని సిగ్గుపడే ఒక పరిస్థితి. కారణమేంటి? బంధించబడ్డ పరిస్థితి. ఆమె బంధించబడి ఉంది. ఏం కార్యం? దాని కార్యమేంటని యేసు చెబుతున్నారు. 16వ వచనం చూడండి. 16వ వచనము, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించదగదా అని అతనితో చెప్పాను. యేసు చెబుతున్నారు, ఎవరికీ తెలియదు. ఈమె 18 సంవత్సరాలుగా గూనిగా ఉంది, వేదన పడుతోంది, వంగే నడుస్తోంది. ఎందుకీ కష్టము? ఎందుకు మందులు పనిచేయలేదు? వైద్యం పనిచేయలేదు? ఆమెను ఎవరూ గుణపరచలేదు? ఏ మందులు పనిచేయలేదు? ఎందుకు? ఎవరికీ అర్థం కాలేదు. యేసు తెలుసుకున్నారు, ఇదొక బలహీనపరచు ఆత్మ. సాతాను ఆమెను కట్టి ఉంచాడు. యేసు చెబుతున్నారు, సాతాను ఆమెను 18 సంవత్సరాలుగా కట్టి ఉంచాడు. యేసే చెబుతున్నారు, ఆయనకే ఆ రహస్యం తెలుసు. ఆయన సర్వశక్తిగల దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని తయారు చేసిన దేవుడు. ఆయనకే మన జీవిత రహస్యాలు తెలుసు. ఆయన చెబుతున్నారు, సాతాను ఆమెను కట్టి ఉంచాడు. ఆ కట్టుని విప్పివేశారు. ఈ సాతానొక దుష్టుడు. నాకు ప్రియమైన వార్లారా, ఈ లోకంలో క్రియ చేయునవి 2 శక్తులు. ఒకటి దేవుని శక్తి, ఇంకొకటి సాతాను శక్తి. సాతాను దాగి ఉండి పనిచేస్తాడు. వాడు నేరుగా వచ్చి నిలబడడు. నేను సాతాను వచ్చాను అని. దాక్కుని పనిచేసే ఒక శక్తి. మనకే తెలీదు ఇది సాతాను వల్ల వచ్చిందా అని. వాడు ప్రజలను బానిసలు చేయువాడు, చెరపట్టువాడు. పాపానికి బానిస చేస్తాడు, వ్యాధికి బానిస చేస్తాడు, భయానికి బానిస చేస్తాడు, చెడు పాపపు కార్యములకు బానిస చేస్తాడు. అన్ని చెడులకు కారణము ఈ అపవాది. యోహాన్ 10వ అధ్యాయము 10వ వచనంలో యేసు చెబుతున్నారు, వాడు దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చునుగాని మరి దేనికి రాడు. సాతాను దొంగ. మనిషి సమాధానాన్ని దొంగిలించు విధంగా పాపాన్ని తీసుకువస్తాడు. వారి ఆరోగ్యాన్ని పూర్తిగా దొంగిలించి వ్యాధిని ఇస్తాడు. కుటుంబంలోని సమాధానం దొంగిలించు విధంగా కుటుంబంలో గజిబిజి ఏర్పరుస్తాడు. వాడే అన్ని చెడులకు కారణము. యేసు చెబుతున్నారు, వాడొక దొంగగాను హంతకునిగాను ఉన్నాడు. వాడికి దయ అన్నది లేదు. ప్రజలను మోసం చేయువాడు, వంచించువాడని యేసు చెప్పుచున్నారు. యోహాన్ 8:44వ వచనములో, వాడు అబద్ధీకుడును అబద్ధానికి జనకుడయ్యున్నాడు. తప్పైన దాన్ని నమ్మిస్తాడు, అబద్ధాన్ని వాడు నమ్మిస్తాడు. మనిషిని కూడా దేవుడిలా చూపించి నమ్మించి ప్రజలను మోసం చేస్తాడు. అబద్ధమైన సమాధానము చూపించి అయోమయంలోకి నెట్టేస్తాడు. సాతాను చేసేవన్నీ అబద్ధాలు. వాడు అబద్ధానికి తండ్రి. దాన్ని నమ్మి మోసపోవు జనం ఎందరో. నాకు ప్రియమైన వార్లారా, యేసు చెబుతున్నారు, వాడు అబద్ధీకుడు, మోసం చేయువాడు, వంచించువాడు, ప్రజలను మోసం చేసి పాపంలోకి శాపంలోకి త్రోసివేయువాడు అనేదే యేసు చెప్పుచున్నారు. ఈరోజు మీరు బానిసగా ఉన్నారా? మద్యపానమనే బానిసత్వము, మత్తు పదార్థాలు అనే బానిసత్వము, ఏదో ఒక పాపపు బానిసత్వము, అది సాతాను వల్ల వచ్చింది. ఈరోజు మీకు ఒక విడుదల కావాలి. యేసు మీకు విడుదల ఇవ్వడానికి వచ్చారు. అవును ప్రియమైన వార్లారా, ఒకసారి ఒక అయ్యగారు వచ్చారు. అయ్యా, 20 సంవత్సరాలకు పైనే తాగుతూ ఉన్నాను. నేనది వదల్లేకపోతున్నాను. అది తప్పని తెలుసు, నేను వదల్లేకపోతున్నానే. నా తాగుడు అలవాటు గురించి నాకు ఒక ప్రార్థన చేస్తారా అని అడిగారు. ఆయన మనస్సు విడుదల కోసము తప్పించింది, కాని ఆయన ఆపలేకపోయాడు. కాని ఆయన మనస్సు ఇష్టపడింది. ఎందుకు మీరు వదలాలని ఇష్టపడుతున్నారు, వదల్లేకపోతున్నారు? నేను వదల్లేకపోతున్నాను. పిచ్చి పట్టినట్లు ఆ సమయంలో తాగాలని అనిపిస్తూ ఉంటుంది. నేను వెళ్ళి తాగుతున్నాను, తర్వాత బాధపడుతున్నాను. అయితే అది దుష్ట ఆత్మ. అందుకే 1 యోహాన్ 3:8లో వచనం చెబుతోంది, పాపము చేయువాడు అపవాది సంబంధి. ప్రతి పాపం వెనక అపవాది క్రియ చేస్తున్నాడు. మనిషిని తాగించే తాగుబోతు ఆత్మ, మనిషిని వ్యభిచారము చేయించు వ్యభిచారపు ఆత్మ,
మనిషి 3 సంవత్సరాల పిల్లని కూడా ఈరోజు ఆశగా చూస్తున్న ముసలివారు 3 సంవత్సరాల పిల్లని ఎవరైనా తప్పుగా చూడాలని అనిపిస్తుందా? ఆలోచించండి. ఈ కాలంలో ప్రతిరోజు వార్తాపత్రికల్లో క్రూరమైన కార్యాలు వస్తున్నాయి. 3 సంవత్సరాల పిల్లను, 5 సంవత్సరాల పిల్లను పాపపు దృష్టితో ఇష్టపడి చూసి పాపంలో పిల్లల్ని పాడు చేయు దుష్టులు పెరిగి ఉన్నారు. కారణమేంటి? దుష్ట ఆత్మ. ఈ చివరి కాలంలో ఈ దుష్ట ఆత్మలు, ఈ వ్యభిచారాన్ని ప్రేరేపించు ఆత్మ, పాపాన్ని ప్రేరేపించు ఆత్మ మనిషిలో జంతు స్వభావాన్ని తీసుకువస్తుంది. అందులో నుంచి విడుదల పొందకపోతే వాళ్ళు అందులో నుంచి మారలేరు. దానికి వెనకాల ఉన్నది ఒక దుష్ట ఆత్మ, ఆ ఆశపడే ఆత్మ, వ్యభిచారము, వేశ్యతనపు ఆత్మ. ఎందుకు మనిషి లంచం తీసుకుంటున్నాడు? తప్పని తెలిసి ఎందుకు? మనం నీతిగా నడుచుకోవాలని అనుకున్నా ఎందుకు డబ్బు తీసుకుంటున్నాడు? డబ్బు ఆశ. అందర్నీ చూస్తున్నాడు, వాళ్ళు బావున్నారు, వీళ్ళు బావున్నారు, మనం తీసుకుంటే తప్పేంటి? అలా డబ్బు ఆశను ప్రేరేపించే ఆత్మ. అన్ని లంచాలకు కారణము పదవి ఆశ. అందువల్ల ఎవరినైనా ఎలాగైనా మోసం చేసి పదవిలోనికి రావాలి. అది పదవి ఆశను ప్రేరేపించు ఆత్మ. అది ఒక దెయ్యము, వెనక నుంచి ప్రేరేపిస్తుంది. కొందరేమో తమ జాతి గురించి గొప్పగా మాట్లాడి పక్కవారిని తక్కువగా చూస్తారు. మన జాతేంటో తెలుసా అని. అది జాతి ఇచ్చ ఆత్మ. దాని వెనక ఉన్నది ఒక దెయ్యము. జాతి పిచ్చిని ప్రేరేపించి దేవునిచే సృష్టించబడిన ఇంకొక మనిషిని తక్కువగా ఎంచుకునేలా చేయునదే ఒక అపవాది అని తెలుసుకోండి. అన్ని పాపాలకు వెనుక ఆ దెయ్యము ఉంది. ఆ సహోదరుని కోసం ప్రార్థన చేసినప్పుడు ఒక అశుద్ధాత్మ అతన్ని వదిలిపోయింది. దాంతో తాగుడు అలవాటు పోయింది. ఆయన చెప్పారు, ఆ ఆత్మ పోయిన వెంటనే మద్యపానపు ఆలోచన పోయింది. ఇప్పుడు తాగాలి అన్న ఆలోచన లేదు. అది చూస్తే నాకు చిరాకుగా ఉంది. అదే యేసుక్రీస్తు ఇచ్చే విడుదల. ఈరోజు మత్తు పదార్థాలు, తాగుడు అలవాటు, వ్యభిచారము, వేశ్యతనము, రహస్య పాపాలు, వీటిలో ఇరుక్కున్నారా? మీకొక విడుదల కావాలి. అదే యేసు చెబుతున్నారు, సాతాను కట్టి ఉంచాడు. మీరది తెలుసుకోవాలి. ఈరోజు విడుదల దేవుడు ఇస్తారు. రెండోది మన శరీరము. ఆమె శరీరాన్ని 18 సంవత్సరాలుగా సాతాను కట్టి ఉంచాడు. గుడ్డి ఆత్మలు మనిషికి గుడ్డితనము ఏర్పరుస్తున్నాయి. చెవిటి ఆత్మలు వినపడకుండా అడ్డుకుంటున్నాయి. శరీరాన్ని బలహీనపరచు ఆత్మలు మన శరీరాన్ని తాకుతున్నాయి. ఒకసారి నాలుమవడిలో జరిగిన ప్రార్థనలో ఒక సహోదరి వచ్చారు. సాక్షి చెప్పడానికి వచ్చి చెప్పారు, అయ్యా నా క్యాన్సర్ గుణమైంది అన్నారు. క్యాన్సరా? సరిగ్గా తెలుసా అని అడిగాను. అవును, డాక్టర్ దగ్గర చెక్ చేసి క్యాన్సర్ అనేదానికి సాక్ష్యం కూడా ఉంది. ఆపరేషన్ చెయ్యాలని కూడా చెప్పారు. కానీ అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. అందువల్ల ఆపద అన్నందువల్ల నాకు భయం. ఒకచోట చేయి పెడితే ఇంకో చోట వచ్చేస్తుంది అన్నారు. అందువల్ల వద్దు అనేశాను. ఆ చోట గడ్డ ఉండేది. క్యాన్సర్ గడ్డని నాకు బాగా తెలుసు. కానీ ప్రార్థనా సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆత్మ నన్ను తోసేసి వెళ్ళిపోయింది. నేను కింద పడిపోయాను. ఆ ఆత్మ పారిపోయింది. గడ్డ మాయమైపోయింది. ఆమెకు క్యాన్సర్ ఏర్పరిచింది ఒక క్రూర ఆత్మ. క్యాన్సర్ రావడానికి పలు కారణాలున్నాయి. అందులో ఒకటి క్రూర ఆత్మ. ఆ ఆత్మ పారిపోయింది. గడ్డ మాయమైపోయింది. క్యాన్సర్ పోయింది. సంతోషంగా వచ్చి చెప్పారు, ఇప్పుడు బావున్నాను అన్నారు. కొన్ని ఆత్మలు కొన్ని వ్యాధులను తీసుకువచ్చి బాధ పెడతాయి. ఆస్తమా, ఆర్థరైటిస్, లివర్ సమస్య. మన శరీరంలో వ్యాధులు, నొప్పులు తీసుకువచ్చి మనల్ని బాధ పెట్టడమే అపవాది క్రియ. అది సాతాను క్రియ అని లేఖనంలో చూస్తున్నాము. ఈరోజు మీకు విడుదల కావాలి. యేసు అని పిలిస్తే ఆయన మీకు విడుదల ఇస్తారు. ఆ విడుదల వస్తే వ్యాధి పోతుంది. మీ శరీరంలో మార్పు రావడము మీరు వెంటనే గమనిస్తారు. తర్వాత అపవాది చేసే ఒక కార్యము, భయాన్ని తీసుకురావడము, ఆత్మహత్య చేసుకోవడము. అది గజిబిజి ఏర్పరచు ఆత్మ, భయాన్ని ఏర్పరచు ఆత్మ. చాలామందికి భయము, మరణ భయము, రేపటి గురించి భయము, ప్రతి దానికి భయము, రాత్రుల్లో నిద్ర లేదు. ప్రతి ఒక్క భయం వెనుక ఉన్నది అపవాది. అపవాది ఆత్మ భయాన్ని ఇస్తుంది. దేవుడు చెబుతున్నారు, కుమార్తె భయపడకు, కుమారా భయపడకు, నేను నీతో ఉన్నాను. యేసు మళ్ళీ మళ్ళీ చెప్పే వాక్యము. మీ హృదయము కలత చెందకుండా భయపడకుండా ఉండునుగాక. నువ్వు భయపడకు. మై సన్ ఫియర్ నాట్, మై డాటర్ ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ. వై ఆర్ యు అఫ్రైడ్? నువ్వెందుకు భయపడుతున్నావు? నేను తోడుగా ఉన్నాను. మనల్ని ధైర్యపరచువారు యేసు. కాని భయపెట్టేది అపవాది. మనల్ని భయానికి బానిస చేసే సాతాను తన వైపుకు లాగుతున్నాడు. వెంటనే ఈ భయం పోవడానికి మంత్రాలు, చేతబడులు, తప్పుడు కార్యములు చేస్తున్నాము. దేవుణ్ణి వెదకకుండా
తప్పుడు మార్గంలో వెళుతున్నాం. డబ్బిచ్చి మంత్రాలు చేతబడుల వెనుక ఉన్నది క్రూరమైన అపవాది, అశుద్ధ ఆత్మ అనేది తెలుసుకోండి. మీరు దేవుణ్ణి వెదికితే మీకు విడుదల ఏర్పడును. ఈ విధమైన చేతబడులు మంత్రాలను వెదికి వెళితే శాపంగా మారిపోవును. ఆ ఆత్మ మిమ్మల్ని ఇంకను బానిసను చేస్తుంది. అందువల్ల భయం దెయ్యం వద్ద నుండి వచ్చే ఒక కార్యము. కొందరిలో మరణ భయము, ఎప్పుడు చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. అది ఆత్మహత్య చెయ్యమనే ఆత్మ, సూసైడబుల్ స్పిరిట్. ఆ ఆత్మ క్రియ చేస్తే వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. విడుదల పొందితేనే మంచిది, లేదంటే ఆ ఆత్మ వాళ్ళని నాశనము చేయును. ఎందుకంటే వాడు హత్య చేయువాడు, నాశనము చేయువాడు. ఈ అపవాది క్రియలు నాశనము చేసి మనకి విడుదల ఇవ్వడానికే యేసు వచ్చారు. కొన్ని కుటుంబాల్లో పేదరికము, ఏది చేసినా నష్టము, ఏది చేసినా అడ్డంకి, ఏమీ జరగట్లేదు. కుటుంబంలో దరిద్రము, ఒక ఆశీర్వాదము లేదు. దెయ్యము, సాతాను శాపపు క్రియలు తీసుకువచ్చి మిమ్మల్ని పాపంలో పడేసి మీ ఆశీర్వాదాలన్నీ చెడగొడతాడు, ఆదాయాన్ని చెడగొడతాడు, ఒక బ్లెస్సింగ్ని చెడగొడతాడు, అడ్డులు తీసుకొస్తాడు, కార్యం జరగకుండా అడ్డుకుంటాడు. వాడు అడ్డు ఏర్పరచువాడు. ఇవన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి. మనకి వివరించడానికి సమయం లేదు, కానీ మీరు అర్థం చేసుకునేలా నేను చెబుతాను. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈరోజు యేసు ఆ సాతాను శక్తిని జయించినందువల్ల మనకు విడుదల ఇవ్వబోతున్నారు. ఆయన మాత్రమే విడుదల ఇవ్వగలరు. కారణము, యేసు మాత్రమే అపవాది క్రియలను జయించి విజయాన్ని సాధించారు. సిలువలో గెలిచారు, సాతానుని కాలి కింద త్రొక్కారు. ఆయన అపవాదిని గెలిచినందువల్ల విడుదల, నిజమైన విడుదల ఉచితము. ఎక్కడికైనా మీరు వెళ్ళి నాకు విడుదల కావాలి, గుణమవ్వాలి, ఈ భయం చేతబడి తొలగాలి, మీరింత పట్టుకురండి, 5,000 తీసుకురండి, 10,000 తీసుకురండి. డబ్బడిగితే మీరు తెలుసుకోండి, అది దేవుని వద్ద నుండి వచ్చేది కాదు, అది దెయ్యము. డబ్బు సంపాదించడానికి కొందరు ఆడే నాటకము. యేసుక్రీస్తు ఉచితంగా విడుదల ఇచ్చువారు. యేసు ఉచితంగా గుణపరచువారు. ఆయన దగ్గరకు వస్తే ఇంత డబ్బు ఇస్తేనే నీకు గుణమగును, ఇంత డబ్బు ఇస్తేనే విడుదలని లేనే లేదు. ఎవరైనా యేసు పేరు చెప్పి నువ్వు డబ్బు ఇస్తేనే ప్రార్థిస్తాను, డబ్బు ఇస్తేనే దెయ్యం నుండి విడుదల అంటే వాడిని నమ్మకండి. వాడు మోసం చేసే పరిచారకుడు. యేసు పేరు చెప్పి డబ్బు కోసం మోసం చేసేవాడు. అందువల్ల వాడిని నమ్మకండి. యేసు చెప్పారు, ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. యేసు మన తండ్రి. పిల్లల దగ్గర డబ్బు తీసుకుని గుణపరచువారు కాదు. మనం ఇష్టపడి ఆయన పరిచర్యకి కానుక ఇవ్వడం వేరు. కాని ఆరోగ్యము, విడుదలకి డబ్బు తీసుకుని ప్రార్థన, అవన్నీ దేవుడు చెప్పని ఒక కార్యము, అపవాది తంత్రము. అయితే ముఖ్యమైన కార్యము యేసు చెబుతున్నారు. అపవాది సాతాను 18 సంవత్సరాలుగా కట్టి ఉంచాడు. ఆమెకి దేవుడు విడుదల ఇచ్చారు. ఈ యేసు ఈరోజు మీకు విడుదల ఇచ్చు రోజు. ఇట్ ఈస్ ద డే ఆఫ్ డెలివరెన్స్ ఫార్ యూ. మీకొక విడుదల రోజు. ఈ స్త్రీ కట్టబడి ఉన్న స్త్రీ, వేదన గల స్త్రీ, అదే సమయంలో విశ్వాసము ఉన్నవారు. యేసు చెబుతున్నారు, ఈమె అబ్రహాము కుమార్తె. యేసు ఆమె గురించి చెప్పేటప్పుడు షీ ఈజ్ ఎ డాటర్ ఆఫ్ ఏబ్రహాం, అబ్రహాం కుమార్తె అని చెప్పుచున్నారు. అబ్రహాం కుమార్తె అంటే విశ్వాసుల తండ్రి అబ్రహాము. ఆమెలో ఒక విశ్వాసము ఉండినది. అందువల్లే దేవుడు విడుదల ఇచ్చారు. మీరు విశ్వసించాలి, యేసుని విశ్వసించాలి. యేసు నా కోసము మరణించి జీవంతో ఉన్న దేవుడు. యేసు నాకు జయమును ఇస్తారు, యేసు నన్ను గుణపరుస్తారు, యేసు నాకు విడుదల ఇస్తారని యేసుని విశ్వసించాలి. మీరు ఆయన శక్తిని విశ్వసిస్తే ఈరోజు అద్భుతము జరుగును. ప్రియమైన వారలారా, దేవుని వాక్యము మిమ్మల్ని తాకింది. దేవుడు తమ వాక్యము పంపి మనల్ని గుణపరుస్తున్నారని లేఖనంలో చెప్పబడి ఉంది. ఆయన వాక్యము మీకోసం, దేవుని సువార్త మిమ్మల్ని ఈరోజు తాకింది. ఏదో ఒక భయము మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. మరణ భయము, లేదా డిప్రెషన్, మనోవేదన, ఏదో ఒక అశుద్ధ ఆత్మ వల్ల ఏర్పడ్డ సమస్య, లేదా ఎవరో చేతబడి చేశారు, మంత్రాలు చేశారు, అందువల్ల ఏర్పడ్డ సమస్య. ఇలా ఏదో ఒక విధంగా దెయ్యాల వల్ల, అశుద్ధ ఆత్మల వల్ల భయపడుతూ మీరు కలత చెందవచ్చు. ఈరోజు మీకు విడుదల రోజు. దేవుడు మీతో మాట్లాడారు కదా. ఇప్పుడు మనం ప్రార్థిద్దాం. మీతో కలిసి నేను ప్రార్థిస్తాను, దేవుడు విడుదల ఇస్తారు. ఆయన సిలువలో అపవాది తలను తొక్కి జయించినవారు యేసు. యేసు సిలువలో జయము పొందారు.
ఎందుకు ఆయన జయించాలి? మన కోసము. మన కోసమే శిలువలో జయము పొందారు. అది విశ్వసించి ప్రార్థించాలి. యేసు నామమును చెప్పి ప్రార్థించాలి. నోరుతో యేసు నామము చెప్పుట కాదు, నోరు తెరిచి యేసు నామములో యేసు అని చెప్పాలి. ఆ పేరు చెబితేనే విడుదల. ఊరికే ఉన్నారంటే విడుదల దొరకదు. యేసు పేరు చెప్పాలి. నా నామము ద్వారా ఏది అడిగినానో చేస్తానని చెప్పారు. ఇప్పుడు ప్రార్థిద్దామా? భయము, మరణ భయము, ఆత్మహత్య ఆలోచన, మనోవేదన, డిప్రెషన్, నిద్ర లేదు, ఇటువంటి ఇబ్బందులు హృదయంపై చేయి పెట్టండి. యేసు నాకు విడుదల ఇవ్వండి. యేసు యేసు అనే నామము చెప్పండి. మనం ప్రార్థిద్దాం. తండ్రి, నజరేయుడగు యేసు నామమున మీ పిల్లల విడుదల కోసము ప్రార్థిస్తున్నాను. ఈ భయాన్ని తీసుకువచ్చే ఆత్మలు, మనోవేదనని తీసుకువచ్చే ఆత్మలు, ఆత్మహత్యను ప్రేరేపించు ఆత్మలు, రాత్రి నిద్రపోకుండా నిద్రని చెడగొట్టే ఆత్మలు, ఇలా చెడు ఆత్మలు, మంత్రాలు, చేతబడుల క్రియలు, ఈ పిల్లలకు విరోధంగా, కుటుంబానికి విరోధంగా వచ్చే ఆ దుష్ట ఆత్మలను నేను యేసు నామమున గద్దిస్తున్నాను. ఆ ఆత్మలు పారిపోవాలి యేసు నామమున. ఇప్పుడే వారి నుండి వెళ్ళిపోవాలి, పారిపోవాలి యేసు నామమున. భయాన్ని తీసుకువచ్చే ఆత్మ, నిద్రని చెడగొట్టే ఆత్మ, యేసు నామమున నిన్ను గద్దిస్తున్నాను. బయటికి పో యేసు నామమున. ఎవరెవరు యేసు అని యేసు నామమును పిలుస్తున్నారో ప్రతి ఒక్కరిపైన యేసు రక్తము చల్లి ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున విడుదల ఏర్పడాలి. ఆ డిప్రెషన్ని తీసుకువచ్చేటటువంటి దుష్ట దెయ్యాన్ని గద్దిస్తున్నాను. మరణ వేదన తీసుకువచ్చే ఆత్మ, ఆత్మహత్యను ప్రేరేపించు ఆత్మను గద్దిస్తున్నాను యేసు నామమున. మంత్రాలు, చేతబడుల క్రియలు బూడిదవ్వాలి యేసు నామమున. ఈ కుటుంబానికి విరోధంగా చెయ్యబడ్డ మంత్రాలు, ఆ రేకులు బూడిదవ్వాలి యేసు నామమున. తావీదులు బూడిదవ్వాలి యేసు నామమున. ఆ క్రియలు బూడిదవ్వాలి. ఇక ఇంట్లో శత్రువు ఇబ్బంది ఉండకూడదు. ఆ ఇంటి లోపల దెయ్యాల కదలికలు ఉండనే కూడదు. భయపెట్టు ఆత్మ ఆ ఇంట్లో ప్రవేశించకూడదు. మీ శక్తిలోనికి ఈ ఇంటిని అప్పగిస్తున్నాను. ఈ రోజు నుండి కాపాడుకోండి దేవుడా. ఇలా భయం వల్ల, చేతబడి మంత్రాల వల్ల ఏర్పడ్డ వ్యాధులు, రోగాలను ఏర్పరిచే ఆత్మలు, వాటిని గద్దిస్తున్నాను. యేసు నామమున బయటికి పారిపో దుష్ట ఆత్మ. శరీరాన్ని కట్టి ఉంచిన ఆత్మ, చేతులు కాళ్ళు బంధించి ఉంచిన క్రూరమైన దుష్ట దెయ్యమా, పారిపో యేసు నామమున అని నిన్ను గద్దిస్తున్నాను. సమాధానాన్ని చెడగొట్టు దెయ్యం పారిపోవాలని యేసు నామమున గద్దిస్తున్నాను. ఆశీర్వాదాన్ని దొంగిలించి నష్టాలను, అపజయాలను తీసుకువచ్చి వ్యాపారాన్ని, రాబడిని అడ్డగించాలని అనుకుంటున్న దుష్ట మంత్ర చేతబడి ఆత్మలను నేను గద్దిస్తున్నాను. అవి యేసు నామమున బూడిదవ్వాలి. ఈరోజు ప్రతి కుటుంబంలోనూ విడుదల, యేసు నామమున విడుదల. ఈ వార్తను వింటూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున విడుదల ఏర్పడాలి. శత్రువు క్రియలు బూడిదవ్వాలి. దుష్ట ఆత్మల శక్తులు నాశనమవ్వాలి. మీరు క్రియ చేయు ప్రేమ కోసము స్తోత్రములు. విడుదల ఇచ్చినందుకు స్తోత్రములు. నోరు తెరిచి చెప్పండి, యేసు స్తోత్రములు, యేసు స్తోత్రములు. విడుదల కోసము స్తోత్రములు. శత్రువు క్రియ నాశనమైనందుకు స్తోత్రములు. జయమునిచ్చినందుకు స్తోత్రములు. చేతబడుల శక్తి నాశనము చేసినందుకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామమునకు స్తోత్రములు, యేసు నామమునకు స్తోత్రములు. యేసు మీకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామమున. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, దేవుడు ఈరోజు మీకు గొప్ప విడుదల ఇచ్చారు. అశుద్ధ ఆత్మ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. మీ కుటుంబం నుండి వదిలిపోయింది. మీరది తెలుసుకున్నారు. కొందరు చూశారు, విడుదల పొందారు. యేసుకి స్తోత్రములు అని చెప్పండి. ఈ రోజు నుండి మార్పు. మళ్ళీ ఆ అపవాది మీ ఇంట్లో ప్రవేశించకుండా ఉండుటకు రోజు మీరు దేవుణ్ణి స్తుతించి పాడి ప్రార్థించాలి. మీ ఇంట్లో ప్రార్థనా శబ్దము, స్తుతి శబ్దము వినిపించాలి. యేసుకి మీ ఇంట్లో పూర్తిగా స్థానము ఇవ్వాలి. యేసుకి ఇష్టం లేని ఏ పాపానికి ఇంట్లో స్థానం ఇవ్వకూడదు. జాగ్రత్తగా ఉండండి. లేఖనం చదువుతూ ఉండండి. దేవుని హస్తం మీతో ఉండును. మీరు పొందిన విడుదలని నాకు తెలియజేస్తారా? నేను మీకోసం స్తుతించి దేవుని వద్ద ప్రార్థన చేస్తాను. దేవునికి కృతజ్ఞత తెలుపుతాను. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించెదరుగాక. ఆమెన్. యేసు విడిపిస్తున్నారు పత్రిక పరిచర్య. యేసు విడిపిస్తున్నారు పత్రిక ద్వారా ప్రతి నెల లక్షలాది ప్రజలు ఆశీర్వదించబడుతూ ఉన్నారు.
1980వ సంవత్సరం 300 పత్రికలతో ప్రారంభించబడ్డ పత్రిక పరిచర్య ప్రస్తుతం తమిళం, ఆంగ్లం, మలయాళం, తెలుగు, కన్నడం, హిందీ మరియు సింహళం అగు 7 భాషలలో అచ్చువేయబడి 52 దేశాలకి సుమారు 4,30,000 పత్రికలు యెహోవా ఆజ్ఞ ప్రకారం ఉచితంగా పంపబడుతూ ఉన్నాయి. ఈ పత్రికలో దేవుని వార్తలు అన్నీ సహోదరులు మోహన్ సి లాసరస్ గారు మోకాలు మీద నిలబడి ప్రార్థించి దేవుని మార్గదర్శకాన్ని పొంది వ్రాయబడిన వాక్యాలు కాబట్టి ప్రతి ఒక్కరూ తేలిగ్గా చదివి అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి. మరియు యెహోవా శక్తితో ఆకర్షింపబడ్డ అనేకులు విడుదల పొంది రక్షణ సంతోషాన్ని పొంది జీవిస్తూ ఉన్నారు. పత్రికలో వాడబడు అనుభవ సాక్షులు నమ్మకం లేని మనస్సులను దృఢపరచును, ఔషధంలా పనిచేయును. అది మాత్రమే కాక ప్రార్థనా బృందాల కోసం, మార్పు కోసం పత్రిక, చిన్నారుల కోసం పిల్లల ప్రార్థనా పత్రిక పంపించబడుతున్నాయి. యేసు విడిపిస్తున్నారు పత్రికను మేము మీకు ఉచితంగా పంపాలి అంటే మీరు సంప్రదించవలసిన చిరునామా యేసు విడిపిస్తున్నారు పరిచర్య, 4 మావడి 628-211, తూత్తుకుడి జిల్లా, తమిళనాడు, ఇండియా. మరిన్ని వివరాలకు 9487734603, 8106072222 ఈ నెంబర్స్కి సంప్రదించండి. మా వెబ్సైట్ www.jesusredeems.com. మా ఈమెయిల్ చిరునామా partners@jesusredeems.org. ప్రపంచ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రం. ప్రియులారా, మీకు సమీపంలోని యేసు వెంబడించుచున్నాడు పరిచర్యలు ప్రపంచ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రం వద్ద దేశాల ఉజ్జీవం కోసం ప్రార్థించడానికై రండి. మీ వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యల కోసం మా దేవుని సేవకులు మీకు బైబిలు సంబంధమైన ఆలోచనలు అందిస్తారు మరియు వారు మీకోసం ప్రార్థిస్తారు. ప్రతిదినం ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రం పనిచేస్తుంది. వివిధ బైబిల్ అనువాదాలు మరియు సహోదరులు మోహన్ సి లాజరస్ గారు రచించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యల మ్యాగజైన్ చందాను పునరుద్ధరించుకోవడానికి, ప్రత్యేక అర్పణలు సమర్పించడానికి సౌకర్యం అందుబాటులో ఉంది. రండి, దేశాల ఉజ్జీవం కోసం భారంతో ఈ ప్రపంచ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రంలో జరిగే అనుదిన ప్రార్థనలో పాల్గొనండి. మరియు సహోదరులు మోహన్ సి లాజరస్ గారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 0463935335. మరిన్ని వివరములు, ప్రార్థనా అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూత్తుకుడి జిల్లా, 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.